కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాః కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః అంటాడు. అన్నిటినీ తినేది ఏదైనా ఉంది అంటే ఏది ఉంది అని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలో కూడా పాట ఉంది. కాలాన్ని తింటుంది కాళీ, లేదంటే అన్నిటిని తినేస్తుంది కాలం, ఆ కాలాన్ని తింటుంది కాళీ అని చెప్పి పాటలో కూడా రాస్తాడు రచయిత. సో అన్నిటినీ తినగలిగే శక్తి ఉన్నది ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో కాలమే. కాలం అన్నిటిని తినేస్తుంది. కాలాన్ని మనం ఏదైనా వెనక్కి లేదా ముందుకి ఖచ్చితంగా చేయలేము. అందరూ చెప్పేదే మనకు తెలిసిందే, మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోపోయే అంశాలు కూడా అంతే. ఇవన్నీ మీకు తెలిసినవే. మీ జీవితంలో ఎక్కడో దగ్గర అనుభవ రూపంలోనో ఇంకో రూపంలో మీరు విన్నవే, ఆచరిద్దాం అనుకున్నవే. కానీ ఏదో ఒక కారణం చేత మళ్ళీ మిస్ అయిపోయి మీ హడావిడిలో మీరు పడిపోయి వెళ్ళిపోతూ ఆ కాల గమనంలో, అదే కాల గమనంలో వాటిని మర్చిపోయి ఉంటారు. ఆ విషయాలను చెప్పడం కోసమే ఈ సెషన్. అయితే మనం జీవితానికి సంబంధించిన విషయాలు తక్కువ మాట్లాడుకుంటాం ఇవాళ. ముఖ్యంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానీ, లేదంటే పబ్లిక్ స్పీకింగ్ లో ట్రైనింగ్, డయాస్పోరాలో ఆ యాంగిల్లో మనం టైం మేనేజ్మెంట్ ని మాట్లాడుకుంటాం. మనం టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, మనకిచ్చిన సమయంలో మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, మనం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలనే విషయాల్ని ఇవాల్టి సెషన్ మనకు చెప్పడంతో పాటుగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాన్ని కూడా మనం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనకిచ్చే టైం చాలా కొద్దిగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. రోజంతా మాట్లాడమని చెప్పమని మనకి ఎవరెవరో గంట 45 నిమిషాలు ఇస్తారు అంతే మాక్సిమం. ఆ గంట 45 నిమిషాల్లో మనం చెప్పాలనుకున్నంత అవతల వాళ్ళకి డెలివరీ అవ్వాలి. మనం చెప్పేస్తే అయిపోదు, అవతల వాళ్ళందరి బుర్రలోకి అది కాస్తైనా వెళ్ళాలి. అప్పుడే కదా మనం చెప్పిన దానికి ప్రయోజనం కలుగుతుంది. దాన్నే మేము ఎల్ఓ అని ఐఓ అని అంటాం. మీరు రేపు ఆఫ్లైన్ సెషన్కి రాగానే రెండో సెషన్ మూడో సెషన్ అదే ఉంటుంది మీకు. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ లేదా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అని. సో టైం మనం యూటిలైజ్ చేసుకోవడం ఎలా, ఇచ్చిన టైంలో అవతల వాళ్ళకి దాన్ని చేరవేయడం ఎలా అనే విషయాలు ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఏంటంటే రెస్పాన్స్. నేను ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు మెసేజ్ రూపంలో కానీ, బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి, కాబట్టి ఎస్ ఆర్ నో అని మీ చేతులతో కానీ మీరు మీ రెస్పాన్స్ ని తెలియచేస్తుంటే నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇది యూట్యూబ్ కి ఏం తేడా ఉండదు కదా, రెండు ఒకటే కదా. అప్పుడు సేమ్ యూట్యూబ్ లో మీరు ఏదో వీడియో చూస్తుంటారు, ఎవరో మాట్లాడుతుంటారు, అలాగే ఇది కూడా అయిపోతుంది. అలా కాదు, మనందరం ఇక్కడ ఉన్నాము లైవ్ లో, మనందరం రెస్పాండ్ అవుతున్నాం, వింటున్నాం అని తెలియాలంటే మీ రెస్పాన్సెస్ నాకు చేరాలి. ఎండాకాలం కదా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు సరదాగా. దీనికి ఉండే పవర్, రెస్పాన్స్ ఉండే పవర్ గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక చిన్న కథ చెప్తా. పెళ్ళైన భర్త, పెళ్ళైతేనే భర్త అవుతాడు కదా సార్ అని అంటారు. అంటే పెళ్ళైన తర్వాత భార్య వదిలేని భర్త అనుకుందాం, భార్య ఉంది ఇంకా, సరేనా? సో ఒక పెళ్ళైన భర్త ఇంటికి వస్తూ వస్తూ తోవలో కారో బండి మీద వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బుట్టలో ఒక కార్నర్ లో ఒక ముసలావిడ రోడ్డు పక్కన చక్కటి మల్లెపూలు పెట్టుకొని అమ్ముతుంటే అది చూసి ముందుకెళ్ళిపోతున్న భర్త కాస్త రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి వచ్చి ఆ మల్లెపూల్ని వాసన చూసి కొని ఒక తామరాకులోనో ఇంకేదో ఆకులోనో లేకపోతే పొట్లు, మనం ఎంత పాలిథిన్ కవర్లు కదా, పోనీ పాలిథిన్ కవర్లోనో వేసుకొని ఇంటికి తీసుకురాగానే తలుపు తీసిన భార్య చేతిలో ఉన్న పూలను చూసి అందుకొని, అంటే అప్పటి వరకు ఏం రియాక్షన్ ఉండదు, ఆయన ఇస్తాడా ఆమె అందుకుంటుంది, తీస్తుంది, గుప్పని వాసన వచ్చాయి, చాలా విచ్చుకొని పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. బా ఎక్కడ కొన్నారండి నరేంద్ర మాధోజ్ గారు, ఎక్కడ కొన్నారు ఈ మల్లెపూలు ఇంత బాగున్నాయి, నాకెప్పుడు దొరకలేదండి. మురళీకృష్ణ గారు ఎక్కడ కొన్నారండి ఇంత మంచి మల్లెపూలు, నేను ఇన్ని రోజులు రోడ్డు మీద కొన్నా, నాకెప్పుడు దొరకలేదండి అనగానే వాళ్ళిద్దరు చెప్తారన్నమాట చాలా ఉత్సాహంగా వాళ్ళ వైఫ్ కి. ఏమని, మన అంబేద్కర్ బొమ్మ జంక్షన్ ఉంది కదా, రైట్ తిరుగుతుంటే అక్కడ పెట్టింది ఒక ముసలావిడ, అక్కడ తీసుకున్నా అని. అవును చాలా బాగున్నాయండి, బా ఎంత మంచి వాసన వస్తున్నాయో, అంతే వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు ఈయన రోజు ఆ రూట్ లో రాడు, కానీ రేపు అంబేద్కర్ బొమ్మ మించే వస్తాడు. వస్తూ వస్తూ ఆ ముసలావిడ అక్కడ పెట్టిందా లేదో చూస్తాడు. పెట్టకపోతే అయ్యో పెట్టలేదంటే బాధపడతాడు. పెడితే ఒక మూరో రెండు మూరలో కొని ఇంటికి పట్టుకొస్తాడు. మళ్ళీ ఏం విందామని, అబ్బా మళ్ళీ అవే తెచ్చారా మంచి పూలు, ఎంత బాగున్నాయో. ఇది రెస్పాన్సిబుల్ ఉండే పవర్ బ్రదర్. ఆవిడిచ్చింది రెస్పాన్స్, సింపుల్ గా దానికి ఉండే పవర్ అది. దీన్ని కొంచెం రివర్స్ లో మళ్ళీ ప్లే చేద్దాం మనం. మా వినయ్ రెడ్డికి పెళ్ళయిందా? అవలేదా? అయిపోతుందిలే కంగారు. మీరు ప్రయత్నించండి. అయితే వినయ్ రెడ్డి కొంచెం చికెన్ ప్రియుడు కదా, చికెన్ అంటే ఇష్టం కదా. చూసారా ఇలా చెప్పాను. సో వినయ్ రెడ్డి ఇంటికి వస్తూ వస్తూ బండి పార్క్ చేసి తలుపు తీయగానే గుప్పమని ఆచి చికెన్ మసాలా వాసన వచ్చింది. రాగానే చేతులు కాళ్ళు కడుక్కున్నారనే విషయం కూడా మర్చిపోయి గబగబ గబగబ వచ్చి ఓ ప్లేట్ తీసుకొని
దానిలో వేసేసుకొని తినేసి, వదిన, మీకు వదిన ఉందో లేదో నాకు తెలియదు, జస్ట్ ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకున్నాం. వదిన అసలు ఏం వండే వదిన, అసలు చికెన్ కూర అమ్మని మించిపోయావు తెలుసా అన్నాడు. అయిపోయింది. ప్రధానంగా ఇంట్లో కోడలికి ఎవరితో పోటీ అంటే తన మరిది, తన భర్త వాళ్ళ అమ్మ కన్నా తన వంటలు బాగున్నాయని చెప్పడంలోనే పోటీ. ఎంతమంది ఆడవాళ్ళు ఎగ్రీ చేస్తారు? భర్తకు కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్. భర్తకు కూడా అంతే. తన భార్య యొక్క తండ్రిని మరిపించాలని కోరిక, దానికోసం ప్రయత్నిస్తారు. ఎంతమంది భర్తలు ఎగ్రీ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన ఆనందం కన్నా మనం బాగా ఇవ్వాలని కోరుకుంటాం మనం. అదంతే, అది అది సైకాలజీ. సో వినయ్ రెడ్డి ఎక్కడ కొట్టాడు? అక్కడ కొట్టాడు వదినకి. అమ్మ కన్నా అమ్మని దాటేసావని. నచ్చింది గొర్రె. ఇంకా 2 రోజులకోసారి చికెనే. చికెన్ వినయ్ తలుపు తీయడం, వాసన చూడడం, లోపలికి వెళ్ళడం అంతే. అన్నయ్య కన్నా ముందు మరిది గారికి భోజనం పెడుతుంది. చూడండి, దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెస్పాన్స్. కాబట్టి మీరు అందరూ రెస్పాన్స్ ఇస్తే ఎవరి చికెన్ వాళ్ళకి, ఎవరి మల్లెపూలు వాళ్ళకి నేను ఇచ్చేస్తా. లేదనుకోండి, నేను కూడా తొందరగా మూటా ముల్లే సర్దుకొని జంప్ ఇక్కడి నుంచి. నా టైం కూడా నాకు ఇంపార్టెంటే కదా, మీ టైమే కాదు కదా. అది సంగతి. సో రెస్పాన్స్ ఇస్తారా అందరూ? క్లియరా? అందరూ నాతో పాటు ఉంటారా? ఈ 45 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోండి. ఓకేనా? రైట్. సో గీతాకారుడు ఏం చెప్పాడు? కాలం దేన్నైనా తినేస్తుంది, దేన్నైనా హరిస్తుంది, దేన్నైనా జయిస్తుంది. ఇన్సర్మౌంటబుల్, దాన్ని ఎవడు దురతిక్రమ, ఎవరు దాన్ని అధిగమించి పైకి వెళ్ళలేరని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఆ కాలాన్ని నువ్వు మేనేజ్ చేయలేవని చెప్పలేదు, తెలుసా? చెప్పాడా? చాలా నర్మగర్భంగా మనకు అవకాశాన్ని వదిలేశాడు ఆ భగవంతుడు. నీకు కాలాన్ని ఇచ్చాను, దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు, కానీ మేనేజ్ చేసుకో అన్నాడు. ఆ మేనేజ్మెంట్ ని వాళ్ళు మనం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే లైఫ్ కి సంబంధించా అంత చెప్పుకోవాలంటే మనకు వారం కావాలి. అట్లీస్ట్ మన స్టేజ్ టైం గురించి మనం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్టేజ్ టైం ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటామో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక చిన్న పీపీటీ మీ అందరి కోసం తయారు చేసుకున్నాను. దాన్ని నేను ప్రెజెంట్ చేస్తాను. ఎంతమందికి కనిపిస్తోందో నాకు చెప్పండి. ఎలా చెప్తారు? బాడీ లాంగ్వేజ్ తో. కనిపిస్తోందా? క్లియర్? అదేంటి మిగతా వాళ్ళు ఎవరు ఎత్తట్లేదు? ఓన్లీ మెంటర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఈ క్లిప్ చూస్తే ఎవరికైనా ఏదైనా సినిమా గుర్తొస్తోందా? గుర్తొస్తోందా? గుర్తొస్తే విందాం అసలు ఫస్ట్. ఓకేనా? విని తర్వాత మాట్లాడుకుందాం. కనీసం అంకెలను చెప్పండి. అచ్చారండి, నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారంలో అవే ఉన్నాయండి. ఓహో, నీవు గడియారం లెక్కల తల్లి. చెప్పే. సో ఈ సినిమా ఎంతమంది గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? హ్యాండ్ రైజ్ చేశారు ఎవరైనా? నేను చూస్తాను. దీని జంబలక్కడి పంబ అని జంధ్యాల గారి సినిమా అండి ఇది. కవిత గారు మీ అందరికి తెలిసే ఉంటుంది, శ్రీనివాస్ రెడ్డి గారు, మురళీకృష్ణ గారు మీ అందరికి తెలిసే ఉంటుంది, చారి గారు. జంబలక్కడి పంబ అని మన జంధ్యాల గారు తీసిన సినిమా. అందులో ఆయన కామెడీకి చెప్పినా కూడా ఒక చక్కటి ఫార్ములా చెప్పేసి వెళ్ళిపోయాడు మనకి. మన టైం మేనేజ్మెంట్ కి ఫార్ములా అదే. ఏంటది? శ్రీలక్ష్మి గారు చెప్పిన 3, 6, 9, 12. అదే మన ఫార్ములా, అదే మన సీక్రెట్. దాంతోనే మనం డీల్ చేయబోతున్నాం. సరే, ఈ ఫార్ములాలో ఈ 3కి అర్థం ఏంటి, 6కి అర్థం ఏంటి, 9ని ఎలా చూడాలి, 12ని ఎలా విశదీకరించుకోవాలనేది స్లోగా స్లైడ్ బై స్లైడ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి అంకె ఏం కనిపిస్తోంది మనకి? 3. ఏంటి 3? 3కు ఉండే ప్రాముఖ్యత ఏంటి ఒకసారి చూద్దాం. అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఎ లిజనర్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ విషయం, గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా ప్రారంభిస్తున్నారనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని వింటున్న వాళ్ళు ఎవరో మీకు తెలిసినప్పుడు, అంటే మీరు ఎవరిని అడ్రస్ చేయబోతున్నారో తెలిసినప్పుడు, వాళ్ళ గురించి కావలసిన కాంటెంట్ మీరు తయారు చేసుకున్నారు. కాంటెంట్ సిద్ధం సరే, కానీ వాళ్ళకి ఎలా ప్రజెంట్ చేయాలనేది కూడా మనకు తెలియాలి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అదెప్పుడో మన పురాణాల్లో ఏదో జరిగిందనో, ఏదో ఋష్యశృంగుడు, కార్తవీర్యార్జునుడు, అక్రూరుడు, శృతకీర్తి ఇలాంటి పేర్లు ఏవో చెప్పామనుకోండి, వాళ్ళు ఫస్టే పడుకుంటారు పిల్లలు. కరెక్ట్ కారు. అదే మార్వెల్ సినిమాలోనో అవెంజర్ సినిమాలో క్యారెక్టర్స్ తీసుకొని ఒక కథ చెప్పారనుకోండి, స్టార్టింగే, దానికి వాళ్ళు ఏమవుతారు? టక్ మనం కనెక్ట్ చేసుకుంటారు. ఈ జనరేషన్ పిల్లల తాలూకా ఆలోచన అలాగే ఉంది. మరి మీరందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను ఎలా పట్టుకోవాలి? నేను అడిగాను ఎవరెవరు ఉన్నారు మన దగ్గర అని. మన దగ్గర ఎక్కువ మంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారండి అని చెప్పారు. మిడిల్ ఏజ్ వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు? సంసారంలో ఉంటారు, లేదా అంటే
రకరకాల ఆలోచనలతో ఉంటారు, ఏదో జోన్ అవుట్ అయిపోయి ఉంటారు. ఆడవాళ్ళు అయితే 8 నుంచి 9 వరకు ఇక్కడ కూర్చొని పొయ్యి మీద పాలు పెట్టి పొంగిపోయా లేదని 10 సార్లు చూస్తుంటారు సెషన్ చూస్తూ. మగవాళ్ళు అయితే రేపు ఉదయం లేచి ఎవరు అప్పు తీర్చాలి, ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళి ఏం పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళి ఏం పని చేయాలని నేను మాట్లాడుతుంటే కూడా జోన్ అవుట్ అయిపోయి మాట్లాడి ఆలోచిస్తుంటారు. మరి మిమ్మల్ని అందరినీ పట్టుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క మార్గం, అందరికీ కామన్ ప్లాట్ఫామ్ ఆధ్యాత్మికత, దేవుణ్ణి పెట్టి కొట్టాలి. సో నేనేం చేశాను, మొట్టమొదట మీ మీదకి దేవుణ్ణి వేశాను. శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళకు దండం పెట్టి, స్వామి నిన్నే ప్రయోగిస్తున్న వీళ్ళ మీదకి, వీళ్ళందరినీ పట్టుకోని ఆయన వదిలేను. కాలోహి దురతిక్రమ అని చెప్పి. ఎందుకు పట్టుకున్నాను అలా అంటే, మొదటి 3 నిమిషాలు మిమ్మల్ని నేను నాతో కూర్చోపెట్టుకోగలిగితే మిగతా 40 నిమిషాలు మీరు నాతో ప్రయాణం చేస్తారని నమ్మకం. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తోందో ఒక్కసారి చూడండి. రీసెర్చ్ ఏం చెప్తోందో తెలుసా? ష్రింకింగ్ అటెన్షన్ స్పాన్ అనే ఒక సిండ్రోమ్ బయలుదేరింది. అటెన్షన్ స్పాన్ అనేది రోజు రోజుకి ష్రింక్ అయిపోతోంది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? టీవీ ముందు ఛానల్ పెట్టగానే మీకు నచ్చని ఛానల్ని ఎన్ని సెకండ్స్ లో మీరు డిసైడ్ చేసి మారుస్తున్నారో చెక్ చేసుకోండి ఒకసారి. రిమోట్ పట్టుకున్నాం, కూర్చున్నాం, రాగానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూస్ ఛానల్ అంటే ఇష్టం, సీరియల్స్ అంటే ఇష్టం లేదు. ఫస్ట్ జీ తెలుగు వచ్చింది, అక్కడ ఏదో కన్నీళ్లు కాలుస్తూ అమ్మా అని చెప్పి ఒక క్యారెక్టర్ ఏడుస్తోంది. 5 సెకండ్లు. అక్కడ న్యూస్ ఛానల్ రాలేదు, ఈటీవీలో ఇంకో సీరియల్, అబ్బా ఈటీవీ టక్. ఇప్పుడు 2 సెకండ్లే. కొంచెం ముందుకెళ్ళారు, న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లో మీకు నచ్చిన అంశం చెప్పట్లేదు, మీకు టిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, అక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నా. ఎన్ని సెకండ్లు? 8 సెకండ్లు. కట్. నెక్స్ట్ ఛానల్కి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇదే అటెన్షన్ స్పాన్. ఇది ష్రింకింగ్ అటెన్షన్ స్పాన్. దీంతో మొత్తం బయట కంపెనీలు, ఛానల్స్, డిజిటల్ అన్ని కూడా టెన్షన్ పడుతున్నాయి నేను ఎలా పట్టుకోవాలని. అలాగే మిమ్మల్ని వినడానికి వచ్చిన శ్రోత కూడా వక్తకి కనెక్ట్ అయి ఉండేది కొన్ని నిమిషాలు మాత్రమే. ఆ నిమిషాల్లోనే వాళ్ళు పట్టుకోవాలి. రీసెర్చ్ ఇంకో విషయాన్ని కూడా చెప్పింది. డిజిటల్ అటెన్షన్ స్పాన్ అంటే, మనం ఏదైతే ఈ జూమ్ లోను వీటిలోనూ కలుస్తాం కదా, ఇలాంటి చోట డిజిటల్ అటెన్షన్ స్పాన్ ఎంతో తెలుసా? 1 నుంచి 3 నిమిషాలు. ఈ 1 నుంచి 3 నిమిషాల మధ్యలో మీరు వాళ్ళ అటెన్షన్ ని క్యాప్చర్ చేయలేకపోతే, వాళ్ళ ఆసక్తిని పట్టుకోలేకపోతే ఏమవుతుంది? వాళ్ళు అక్కడ ఉంటారు అంతే. బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. అదేదో జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో మాలోకం ఏం చేస్తున్నారు అంటే, హిమాలయాల అంచుల దాకా వెళ్ళిపోయాను సార్ అంటాడు వాడు, ఆ కానిస్టేబుల్. అలా మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోతాం. రేపు ఉదయం ఆఫీస్కి వెళ్లకుండా ఇప్పుడే వెళ్ళిపోతాం. రేపు ఉదయం ఏం వండాలో ఇక్కడ కూర్చొని టైం మేనేజ్మెంట్ సెషన్ వింటూ ఆలోచిస్తుంటాం. సో మీ అటెన్షన్ స్పాన్ నాకు తెలుసు, దాన్ని నేను పట్టుకోవాలి, దానికోసం ఏం ప్రయోగించాలో నేను దానికి సిద్ధంగా ఉండాలి. సో 3 నిమిషాలు ఏంటో తెలుసా? అటెన్షన్ స్పాన్ ని పట్టుకునే టైం. ఈ మొదటి 3 నిమిషాలే క్రూషియల్. మీ స్పీచ్ లోనైనా, మీ ట్రైనింగ్ లోనైనా, మీ కోచింగ్ లోనైనా. ఆ 3 నిమిషాలు కానీ మీరు చేజార్చుకున్నారో, మీ వాళ్ళందరూ చేతిలోంచి జారిన ఇసుకలా జారిపోతారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. సో మనకు తెలిసిన డీటెయిల్స్ ఆధారంగా మన దగ్గర ఉన్న శ్రోతల్ని మనమే అంచనా వేసుకొని, వాళ్ళకి ఏం కావాలి, వీడు చెప్పగలడు అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించి, వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇస్తామనే ఒక విశ్వాసాన్ని కలిగించగలిగితే మనతో పాటు ప్రయాణం చేస్తారు. అలా ప్రయాణం చేస్తున్న వాళ్ళు టిపికల్ అటెన్షన్ స్పాన్ అని ఉంది. అంటే ఇందులో వినేవాళ్ళు, సీరియస్ గా వినేవాళ్ళు 45 నిమిషాలు వింటారు. కానీ కొంతమంది 10-15 నిమిషాలు రుచి చూసిన తర్వాత చాలని మెల్లగా మైండ్ వేరే వైపు తిప్పేసుకుంటారు. సో ఈ 3 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మన ఫార్ములాలో మొదటి 3 నిమిషాల అటెన్షన్ స్పాన్ ని పట్టుకోవడం. దాన్ని ఎలా పట్టుకోవాలి? స్టోరీతో పట్టుకోండి, ఒక సామెతతో పట్టుకోండి, ఒక పాట పాడి పట్టుకోండి. మీ శ్రోతల ఆధారంగా ఏం చెప్పి పట్టుకోగలమో తెలుసుకొని దాంతో పట్టుకోండి. దానికి ఏం చెప్పొచ్చో అది చెప్పి పట్టుకోండి. ఒక పొడుపు కథ అడిగి చెప్పి పట్టుకోండి. ఒక ఏదైనా ఒక పజిల్, ఒక యాక్టివిటీ ఏం చేయిస్తారనేది మీ ఇష్టం. ఎందుకంటే ఉన్న శ్రోతలు ఎవరు అనేది మీకు తెలుసు కాబట్టి దాని ఆధారంగా మీరు దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇది 3కున్న ఇంపార్టెన్స్. మన నెక్స్ట్ ఏంటి? మన నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6. ఈ 6 ఏంటో తెలుసా? 6 కీ పాయింట్స్. మీ దగ్గర గంట సమయం ఉంది. మన ఇంపాక్ట్ లో కానీ ఎక్కడైనా ఒక సెషన్ చెప్పడానికి వెళ్తే మీకు ఒక గంట సమయం ఇస్తారు. ఒక గంట అంతే, గుర్తుపెట్టుకోండి. ఆ గంటలో మనం ప్రపంచంలో ఉన్న మొత్తం విషయాలన్నీ చెప్పేలేం. ఫర్ ఎగ్జాంపుల్, టైం మేనేజ్మెంట్ గురించి నాకు చెప్పమన్నారు. టైం మేనేజ్మెంట్ కి సంబంధించి పుస్తకాలు చదివినా, గూగుల్లో వెతికినా, చాట్ జీపీటీని అడిగినా కుప్పలు తెప్పల ఇన్ఫర్మేషన్ వస్తుంది మన దగ్గరికి. అదంతా నేను చెప్పేయగలనా? ఇక్కడ చెప్పాలని ప్రయత్నిస్తే భంగపాటు తప్ప మీకు అర్థమవుతుందా? సో నేనేం చేయాలి? ఎవరైనా సరే, ఏ ట్రైనీ అయినా, ఏ స్పీకర్ అయినా ఏం చేయాలంటే తనని తాను ఒక 6టికి
6 దృగ్విషయాలకి లిమిట్ చేసుకోవాలి. 3 నిమిషాలు ఫస్ట్ అటెన్షన్ స్పాన్, మిగతా 48 నిమిషాలు 45 నిమిషాలు మన దగ్గర ఉంది కదా, దానికోసం మనం ఆలోచించాల్సిందేంటి, 6 కీ పాయింట్స్ ని మాత్రమే నేను చెప్తాను. ఒక 6 దృగ్విషయాల మీద ఫోకస్ చేస్తాను. ఆ 6టిని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ 6 క్లియర్ గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం కంటెంట్ విషయంలో మనం చెప్పుకుంటాం కాంటెంట్ అప్పుడు ఏంటది, 5 Ws అండ్ 1 H అని. 5 Ws అండ్ 1 H ఇవి కూడా ఆరే. ఈ 5 Ws అండ్ 1 H ఈ 6టి విషయంలో ఆన్సర్ అవ్వాలి. ఈ 5 Ws అండ్ 1 H కి ఈ 6టి విషయంలో సమాధానం ఉండాలి. అది మీరు వాళ్ళకి కన్వే చేయాలి. ఇదే ఆ 6 కీ పాయింట్స్ యూ నీడ్ టు ఫోకస్. ఇక మూడో నెంబర్ అంటే థర్డ్ నెంబర్ ఏంటి, 9. ఈ 9కి సంబంధించి మన దగ్గర 9 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 9 ప్రిన్సిపల్స్ ని మనం పాటించాలి అంతే. ఆ 9 ప్రిన్సిపల్స్ కూడా చాలా సింపుల్, పెద్ద పెద్ద సిద్ధాంతాలు కాదు, అంత పెద్ద రాద్ధాంతాల జోలికి నేను వెళ్ళను. చాలా ఈజీగా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను, పట్టుకోవడం మీ చేతుల్లో ఉంది, రైట్? సో మొదటి ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అని మార్క్ ట్వైన్ చెప్పాడు. ఈయన ఒక అమెరికన్ పొలిటికల్ ఫిలాసఫర్, సైకాలజిస్ట్, రైటర్ అన్ని. సో ఈ మార్క్ ట్వైన్ ఏమంటాడంటే, ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అంటాడు. అంటే పెద్ద కప్పని ముందు తినేయండి అని. అంటే పెద్ద కప్పలు నిజంగా తినేయమని కాదు నా ఉద్దేశం. ఏదైతే పెద్ద విషయం ఉందో మొత్తం మీ సబ్జెక్ట్ లో, మీరు చెప్పాలనుకుంటున్న సబ్జెక్ట్ లో చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ విషయం ఒకటి ఉంది, దాన్ని ముందు అందించేయండి, మొదటి భాగంలో అందించేయండి. అంటే మీకు గంట సమయం ఇచ్చారు, దాన్ని 4 భాగాలు చేసుకోండి. మొదటి 15 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్న దృగ్విషయాన్ని ముందు అందించేయండి. అది ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్. దానివల్ల ఏమవుతుంది, మీ మీద ప్రెషర్ దిగిపోతుంది. అది చాలా పెద్ద విషయం అని మీకు తెలుసు, దాన్ని అందించాలని మీరు చాలా కసిగా ఉన్నారు. అది అందించేస్తే ప్రెషర్ తగ్గిపోతుంది. ఆబ్వియస్ గా మిగతాదంతా ఒక చక్కటి ఫ్లోలో వెళ్ళిపోతుంది. లేదు దానివల్ల దాన్ని నెక్స్ట్ ఉంచుకున్నారనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే, మీరు చెప్పాల్సిన సమయం అయిపోతుంటుంది, కానీ ఆ పెద్ద విషయాన్ని ఇంకా డీల్ చేయలేదు, ఇంకా డీల్ చేయలేదు, ఇంకా డీల్ చేయలేదు, ఇంకా డీల్ చేయలేదు అని ఒక ప్రెషర్ బిల్డ్ అవుతుంది. పాటు పొరపాటున మీరు మధ్యలోనే మీ ప్రసంగాన్ని ఆపాల్సిన పరిస్థితి వస్తే ఆ పెద్ద విషయాన్ని చెప్పకుండానే దిగిపోవాల్సి వస్తుంది. అందుకు ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్. రాసుకోవడం మీద ఉన్న ఫోకస్ తర్వాత పెట్టండి, స్క్రీన్ షాట్ తీసి దాచుకోండి, వినండి. వినడం ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మళ్ళీ వినడానికి మీకు దొరుకుతుందో లేదో నాకు తెలియదు. రెండోది స్కెడ్యూల్. మనం సాధారణంగా స్కెడ్యూల్ వేసుకుంటాం, మనం కూడా టైం టేబుల్ చిన్నప్పుడు కూడా వేసుకుని ఉంటాం. మామూలుగా ఏం చేస్తాం, ఒక ఇక్కడి నుంచి ఇది చేస్తాను, ఇక్కడి నుంచి చేస్తాను, ఇక్కడి నుంచి చేస్తానని చేస్తే రాసుకుంటాం. అలాగే మన దగ్గర ఒక స్కెడ్యూల్ ఉండాలి, మన స్పీచ్ కి లేదంటే మన ట్రైనింగ్ కి కూడా. దానిలో మినిట్ టు మినిట్ మీకు ఉంది 60 నిమిషాలు మాత్రమే. మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ అని కాదు. మొదటి 3 నిమిషాలు ఈ కథ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను. నెక్స్ట్ 6 నిమిషాలు ఇగో ఈ విషయాన్ని, చాలా పెద్ద విషయం, దీన్ని చెప్పేస్తాను. ఆ తర్వాత ఇది చెప్తాను, ఆ తర్వాత ఇది చెప్తానని చెప్పి ఒక మినిట్ టు మినిట్ ప్లాన్ మీ దగ్గర ఉండాలి. ఆ ప్లాన్ ఒక హ్యాండ్ అవుట్ రూపంలో, ఒక కాగితం రూపంలోనో, ఒక స్లిప్ రూపంలోనో, లేదా మీరు పట్టుకునే మీ సెల్ ఫోన్ లో స్క్రీన్ పైన కనిపించే విధంగానో మీకు ఎప్పుడు అది గుర్తు చేసేలా ఉండాలి మీరు మాట్లాడుతున్నంతసేపు. ఎందుకంటే ఆ ప్లాన్ ప్రకారం మిమ్మల్ని నడిపించేది అదే. ఇక మూడోది పరేటో ప్రిన్సిపల్. ఈ పరేటో అనే వ్యక్తి యాక్చువల్గా ఇటాలియన్. ఈయన 1890s ఆ టైం అప్పుడు అనుకుంటా, ఆ టైం వాడు. అప్పుడు ఆయన ఒక చిన్న ప్రిన్సిపల్ ని ప్రతిపాదించాడు. ఏంటది, 20:80. ఆ ఇటలీలో ఉండే 20% జనాభా చేతుల్లోనే 80% భూములున్నాయి అని ఆయన ప్రతిపాదించాడు దీన్ని. దాన్ని ఓయరో జ్యూవరో జూయరో ఓయరో పేరు ఉంటుంది, మర్చిపోయాను నేను. ఆ, ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, క్వాలిటీ టైం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఒక ఆయన దాన్ని ఏం చేశాడంటే కన్వర్ట్ చేశాడు టైంలోకి, అన్ని విషయాల్లోకి. ఎలా కన్వర్ట్ చేశాడంటే దానికి పరేటో ప్రిన్సిపల్ అని పెట్టేశాడు పేరు. పరేటో యాక్చువల్ గా దానికి పరేటో ప్రిన్సిపల్ అని పేరు పెట్టలే, 20-80 ప్రిన్సిపల్ లేదా 80-20 ప్రిన్సిపల్ అని పెట్టాడు. కానీ దాన్ని ఈయన పేరు మార్చేసి పరేటో ప్రిన్సిపల్ అని దాన్ని నిర్ధారించాడు. ఏం చెప్పాడంటే, ఉదయం మీరు లేచినప్పుడు మీరు ప్రారంభించాలనుకున్న దినచర్యలో, లేదా అంటే మీరు రోజంతా ఒక స్కెడ్యూల్ వేసుకుంటే ఆ స్కెడ్యూల్లో మొదటి 20% సక్రమంగా జరిగితే మిగతా 80% దానంతటదే సక్రమంగా జరిగిపోతోంది, అలా జరుగుతోంది, ఇట్స్ ప్రూవెన్ అని చెప్పి దాన్ని ప్రతిపాదించాడు. దీన్ని చాలా మంది చెక్ చేశారు, అవును నిజమే. మొదటి 20 ఏదైతే ఉందో 20% ఉందో దాన్ని కరెక్ట్ గా ప్లాన్ ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే మిగతా 80% ఆ ఫ్లోలో పర్ఫెక్ట్ గా అలాగే వెళ్ళిపోతుంది. సో మీ స్పీచ్ లో కూడా
మీ ట్రైనింగ్ లో కూడా, మీ కోచింగ్ లో కూడా ఇదే ప్లాన్ ఉండాలి. మొదటి 20% బాగా ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్ గా డెలివరీ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చెప్పాలని ఒక ఫ్లోలో, ఈ టైంలో ముగిస్తానని ఒక టైం దీంతో కరెక్ట్ గా చెప్తే మిగతా 80% పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఇదే పరేటో ప్రిన్సిపల్. దీన్ని లైఫ్ కి కూడా అన్వయించుకోవచ్చు, మీ స్పీచ్ కి అన్వయించుకోవచ్చు, మీ పనికి అన్వయించుకోవచ్చు. ఎవ్రీ సెక్టర్ లో పరేటో ప్రిన్సిపల్ మీరు అన్వయించుకోవచ్చు, విజయం సాధించవచ్చు. ఇక మూడోది డబుల్ డౌన్. గుర్తుపెట్టుకోండి, మీకు గంట సమయం ఇచ్చారు నిజమే, కానీ ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఆ సమయం మీకు తగ్గిపోవచ్చు. సడన్ గా మీరు స్టేజ్ ఎక్కారు, స్టేజ్ ఎక్కిన టైంకి మీకు 1 అవర్ అని చెప్పారు, కానీ అనుకోకుండా వేరే ఎవరో వక్త ఒక సడన్ గా వచ్చేసారు, ఆయనకు కూడా కొంత సమయం ఇవ్వాలి. అందుకోసం మీ దగ్గరికి వచ్చి, సార్ కొంచెం ఒక అరగంటలో ముగించేయండి కృష్ణాచారి గారు అని మీ చెవిలో చెప్పారు. ఇప్పుడు గంట కాస్త ఏమైపోయింది, అరగంట అయిపోయింది. మీరు గంట కోసం తెచ్చుకున్నారు, ఒక 6 పేజీలు 7 పేజీలో మెటీరియల్ బుర్రలో తెచ్చుకున్నారు, కానీ మీ స్పీచ్ లేదంటే మీ ట్రైనింగ్ ఏమైపోయింది, స్ట్రింక్ అయిపోయింది సడన్ గా 30 మినిట్స్ కి. ఇప్పుడు ఎలా? సో ఎప్పుడు మన దగ్గర 2 వెర్షన్లు ఉండాలి, ఒకటి లాంగర్ వెర్షన్, ఒకటి షార్టర్ వెర్షన్. ఈ రెండు ఎప్పుడు మన దగ్గర సిద్ధంగా ఉండాలి, ట్రైనింగ్ లో అయినా, స్పీచ్ లో అయినా, కోచింగ్ లో. ఇప్పుడు మీరు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయింది అనుకుందాం, సడన్ గా ఇప్పుడు మాట్లాడుతుంటే కరెంట్ పోయింది, నా పీపీటీ ఆగిపోయింది, నేను ఫోన్ లో లాగిన్ అయ్యాను, మీతో మాట్లాడడానికి స్టార్ట్ చేశాను, నా దగ్గర పీపీటీ లేదు. అప్పుడు నా మైండ్ లో నా షార్టర్ వెర్షన్ ఉంటుంది. నా నా ఆగదు నా స్పీచ్, ఓ పావు గంట 2 నిమిషాలు మీతో మాట్లాడి ముగిస్తాను. ఆ షార్టర్ వెర్షన్ నా దగ్గర రెడీగా ఉంది. కరెంట్ పోలేదు, నడుస్తోంది, వెరీ గుడ్. ఈ లాంగర్ వెర్షన్ తో మొత్తం అంతా మీకు చెప్తాను. సో నా దగ్గర డబుల్ డౌన్ 2 వెర్షన్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఇప్పుడు 2 వెర్షన్స్ ఉండాలి. నెక్స్ట్, ప్రాక్టీస్ విత్ టైమర్. ఎప్పుడు కూడా మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం అనేది నార్మల్ గా కూర్చొని అనుకుంటే మనం ఎప్పటికీ దాన్ని గ్రహించలేం. టైమర్ మనందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ఈ సెల్ ఫోన్ లో టైమర్ అవైలబుల్ ఉంది. చక్కగా టైమర్ ఆన్ చేసుకోండి, దాంతో ప్రాక్టీస్ చేయండి. ఎంతసేపు మాట్లాడుతున్నారు, 5 నిమిషాల్లో అనుకున్న వాళ్ళు 5 నిమిషాల్లో ముగిస్తున్నారా లేదా, ఎక్కడైనా వేగంగా వెళ్ళిపోతున్నారా, లేదా సమయాన్ని తక్కువ యూటిలైజ్ చేసుకుని 3.5 నిమిషాల్లో ముగిస్తున్నారా? నో, 3.5 నిమిషాల్లో ముగించడం కూడా తప్పే. 5 నిమిషాలు అనుకుంటే ఒక 10 సెకండ్లు అటు ఇటు అవ్వచ్చు తప్ప మరీ అర నిమిషం నిమిషం తేడా రాకూడదు. కరెక్ట్ గా 3.5, 5 అంటే 4:30, 4:50, 4:40 అలా, లేదా 5:10, 5 నిమిషాలు 10 సెకండ్లు. అంతకు మించి అటు ఇటు ఎక్కువ అవ్వకూడదు, ఫ్లక్చుయేట్ అవ్వకూడదు. సో అలా టైమర్ తో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీ బయలాజికల్ క్లాక్ ని, మీ బయట ఉన్న ఈ క్లాక్ ని రెండింటిని కూడా సింక్ లోకి తేవచ్చు. క్లియర్? సో ఇది 5th వన్. అండ్ నెక్స్ట్ కమ్స్ 6th వన్. ఇది క్వాలిటీ క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. దానికోసం మనం ఎలా డీల్ చేయాలంటే ఒక 4 క్వాడ్రంట్ ప్లాన్ లో వెళ్ళాలి. ఏంటి 4 క్వాడ్రంట్ ప్లాన్? మన సమయం, దాన్ని 4 భాగాలు చేయాలి. 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం. మొదటి భాగంలో ఏం చెప్పాలి? చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని చెప్పాలి, చాలా రిలవెంట్ అయిన విషయాన్ని చెప్పాలి. చూడండి, రిలవెంట్, ఇంపార్టెంట్, రిలవెంట్ లోకి ఇంపార్టెంట్ లోకి 1 వస్తుంది. రెండింటిని అది కోఆర్డినేట్ రిప్రజెంట్ చేస్తుంది. సో మొదటి భాగం ఆఫ్ యువర్ స్పీచ్ లో చాలా రిలవెంట్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు వెళ్ళాలి. రెండో భాగం ఆఫ్ యువర్ స్పీచ్ లో రిలవెంట్ విషయాలు వెళ్ళాలి, నాట్ ఇంపార్టెంట్ విషయాల్ని త్యజించాలి. మూడో భాగంలో ఇర్రెలవెంట్ విషయాల్ని తీసేయాలి, ఇంపార్టెంట్ విషయాల్ని చెప్పాలి. అండ్ 4వ భాగంలో ఇర్రెలవెంట్, నాట్ ఇంపార్టెంట్ అనే విషయాలు ఏమైనా మిగిలిపోతే వాటన్నిటిని కలిపి లాస్ట్ లో చెప్పుకోవాలి. అంటే ఏంటి? ట్రివియల్, చిన్న చిన్న విషయాల్ని, చెత్త, కథలు, కబుర్లు ఏమైనా మిగిలిపోతే వాటన్నిటిని లాస్ట్ కి దాచిపెట్టండి. మొదటి 3 భాగాల్లో ఇంపార్టెంట్, రిలవెంట్ అయ్యుండి నాట్ ఇంపార్టెంట్, ఇర్రెలవెంట్ అయ్యుండి ఇంపార్టెంట్, అలాంటివి ఏమైనా ఉంటే వాటిని డీల్ చేయండి. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మందికి, సరే ఇంపార్టెంట్ కి రిలవెంట్ కి తేడా ఏంటి అనేది. ఇవాళ ఒకవేళ మనకు పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతోంది, లేదంటే నిన్ననే ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కి సంబంధించి మార్గసూచికలు రిలీజ్ చేశారు. కోవిడ్ బయట రావడం, అది తిరుగుతుండడం, ఇవంతా కూడా అందరికి ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన విషయం. కానీ ఇవాళ టైం మేనేజ్మెంట్ సెషన్ కి అది అవసరమా? టైం మేనేజ్మెంట్ సెషన్ కి కోవిడ్ మార్గదర్శకాలకి ఏంటి సంబంధం? సో కోవిడ్ మార్గదర్శకాల గురించి, టైం మేనేజ్మెంట్ గురించి రెండింటికి కలిపి ఏదైనా ఉంటే అది వాళ్ళ సెషన్లో నేను చెప్పుకోవాలి. కోవిడ్ మార్గదర్శకాలు నాకు ఇంపార్టెంట్ కాదు, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నది? నాట్ ఇంపార్టెంట్, ఇర్రెలవెంట్ కానీ ఇంపార్టెంట్, 3వ భాగంలో పడిపోతుంది వచ్చి. అది ఇర్రెలవెంట్, ఈ ఈ సందర్భానికి సంబంధించింది కాదు,
కానీ ఇంపార్టెంట్ మీకు చెప్పాలి, వాళ్ళ అర్జెంటుగా వచ్చే న్యూస్ అది, అందులో జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకున్నది నా 3వ భాగంలో వేసుకుంటాం. కానీ పరీటో ప్రిన్సిపల్ గురించి చెప్పాలి. ఎస్, పరీటో ప్రిన్సిపల్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇవాల్టి సెషన్ కది రెలవెంట్. అందుకు అది ఫస్ట్ క్వాడ్రంట్ లో వేసుకొని మొదట చెప్పేస్తాను. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ 4 క్వాడ్రంట్ ప్లాన్ ని మనం ఫాలో అవ్వాలి. 7వది ఏంటి? క్వాలిటీ, స్పీడ్, క్వాంటిటీ, ఇవన్నీ వరుసగా మనకి ఇప్పుడు వస్తాయి. అయితే ఈ స్పీడ్ కి సంబంధించి ఒక చిన్న కథ ఉంది, ఒక పిట్ట కథ. అందుకే పిట్టలు వచ్చాయి. ఒకసారి 2 పిట్టలు గాల్లో ఎగురుతున్నాయట. అందులో మొదట ఎగురుతున్న పిట్ట ద మోస్ట్ ఫాస్టెస్ట్ పిట్టగా ప్రఖ్యాతిగాంచింది, అవార్డు కూడా తీసుకుంది పిట్టల సమాజంలో. పిట్టలన్నీ చప్పట్లు కొట్టి నువ్వే ద మోస్ట్ ఫాస్టెస్ట్ పిట్ట అని చెప్పాయట. ఆ పిట్ట ముందు గర్వంగా ఎగురుతోంది, వెనక దాన్ని ఫాలో ఓవర్ ఇంకో పిట్ట ఎగురుతోంది. రెండు కలిసి గాల్లో వెళ్తున్నాయట. వెళ్తుంటే సడన్ గా వాటికి ఇదేదో కనిపించింది. ఇంకో పిట్ట గాల్లో చాలా స్పీడ్ గా వచ్చేస్తుందట కింద నుంచి. దాని స్పీడ్ మామూలుగా లేదట, విపరీతంగా ఉందట. ఆ స్పీడ్ చూసి ఈ అవార్డు తీసుకున్న పిట్ట కాస్త కంగారు పడింది, ఎవరితో ఇది నాకన్నా స్పీడ్ గా ఎగురుతోందని. గబగబ గబగబ దాని దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి, ఎవరు తమ్ముడు నువ్వు, నాకన్నా స్పీడ్ గా ఎగురుతున్నావు, ఎలా తమ్ముడు అలా సాధ్యం అవుతుందని అడిగిందట. అంటే చెప్పిందట, నీ కింద ఫైర్ పెడితే నీకే తెలుస్తుంది ఎలా ఎగరాలో, నా కింద ఫైర్ పెట్టారు అందుకే నేను అంత ఫాస్ట్ గా ఎగురుతున్నా అని చెప్పి వెళ్ళిపోయిందట. అదే రాకెట్. అప్పుడు ఆ పెట్టకు అర్థమైంది ఏంటి, ఎక్కడైతే కింద ఫైర్ ఉంటుందో అక్కడ కావలసిన స్పీడ్ కూడా ఉంటుంది అని. అంటే ఇక్కడ కింద నిప్పెట్టుకోమని అర్థం కాదు. మీలో చెప్పాలనే ఆ జీల్, ఉత్సాహం, ఎస్ వీటన్నిటిని కవర్ చేయాలనే కసి ఉన్నప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టు ఎంత స్పీడ్ కావాలో ఆ స్పీడ్ ని మీరు డెలివర్ చేస్తారు. గంటలో ఇన్ని విషయాలు నేను కవర్ చేయాలంటే దాన్ని ఎలా కవర్ చేయాలో మీకు తెలుస్తుంది, బికాస్ యూ హ్యావ్ దట్ ఫైర్. ఒకవేళ మీ ఫైర్ లోపించింది అనుకో మీలో, మీకు ఎంత సమయం ఇచ్చినా ఎన్ని విషయాలు కదా ఒక్క విషయం కూడా చెప్పలేరు. సో ఫైర్ ఇస్ ఇంపార్టెంట్. ఆ జీల్, ఆ ఉత్సుకత మీలో ఉంటే ఆ స్పీడ్ కరెక్ట్ గా డెలివర్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏంటి? క్వాంటిటీ. ఎంత చెప్తున్నాం, ఎలా చెప్పొచ్చు, ఎంత చెప్పొచ్చు అంటే ఎంతైనా చెప్పొచ్చండి. చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా, గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం జరుగుతున్న టైంలో చిన్న బ్రేక్ ఇచ్చి అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఎంతసేపట్లో చెప్పాడు ఈ 700 శ్లోకాలు? రీసెర్చర్స్ కొంతమంది కూర్చొని ఒక దాని మీద అంచనా వేసి ట్రై చేస్తే ఏం తెలిసింది తెలుసా, ఆయనేమి మనలాగా టీకా తాత్పర్యాలతో చెప్పలేదు. ఆయనకి శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఈ శ్లోకంలో ఈ ప్రతిపదార్థానికి అర్థం ఇది, ఇది అది అని చెప్పలే. చక్కగా శ్లోకాలు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 45 నిమిషాల్లో పూర్తి చేశాడంటే కృష్ణుడు. 700 శ్లోకాల అపారమైన, అఖండమైన, వర్ణించలేనంత పెద్ద సంపదైన భగవద్గీతని భగవానుడు సామాన్యుడైన అర్జునుడికి, ఒక మానవ రూపంలో ఉన్న అర్జునుడికి 45 నిమిషాల్లో అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడు, మన దగ్గర 1 గంట 45 ఉంటే మంచి విషయాలు కొన్నిటిని అర్థమయ్యేలా చెప్పలేమా? చెప్పగలం. ఇదే మనకి ఇన్స్పిరేషన్. మరి క్వాలిటీ ఎలా? క్వాలిటీని మనం ఎలా తెలుసుకోవాలి? సింపుల్. ఈ ఒక్క విషయం తెలిస్తే మనం క్వాలిటీని మెయింటైన్ చేస్తాం. మనకి, మన వింటున్న వాళ్ళకి మధ్యన ఒక తెలియని కాంట్రాక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఏంటో తెలుసా, నేను ఇక్కడ గంట సమయాన్ని వెచ్చించడానికి వచ్చాను, ఇది నా గంట, ఫైన్. కానీ ఇక్కడ నేను కాకుండా ఇంకొక 35 మంది ఉన్నారు. ఈ 35 మంది నన్ను వింటున్నారు. నేను వాళ్ళ గంటలు తీసేసుకుంటున్నాను. అంటే 35 ప్లస్ నా 1 గంట. ఇక్కడ మనం ఖర్చు పెడుతున్నది 36 గంటలు. ఈ 36 గంటల సమయానికి తగ్గ విషయాన్ని నేను ఇస్తున్నానా లేదా అనే స్పృహ నాకుంటే క్వాలిటీ ఆబ్వియస్ గా వస్తుంది. సో ఆ స్పృహ, మనం అక్కడికి ఏదో మన వాళ్ళు పిలిచారు అంటే మనం ఏదో దేవుళ్ళం అయిపోయాం, లేదంటే మనం మన ఇష్టం వచ్చినట్టు ఆ టైంని వాడేయొచ్చు అని అర్థం కాదు. ఆ సమయాన్ని కరెక్ట్ గా గౌరవించి, వాళ్ళ సమయం, దాన్ని నేను తినేస్తున్నాను, ఆ సమయానికి తగ్గ విషయాన్ని వాళ్ళకి అందించడానికి, జ్ఞానాన్ని వాళ్ళు అందించడానికి నేను ముందుండాలి అనే ఒక కృత నిశ్చయం, నమ్మకం, అవతల వాళ్ళ టైం మీద విశ్వాసం, గౌరవం ఉంటే ఆబ్వియస్ గా క్వాలిటీ వస్తుంది. ఇక్కడతో 9 ప్రిన్సిపల్స్ అయిపోయింది, అంతే సింపుల్. సో ఇప్పుడు 12 ఏంటి? 3, 6, 9 అయిపోయి, మరి 12 ఏంటి? 12 అంటే మీరు వినాలి 12 నిమిషాలు. గంట సమయంలో మీ స్పీచ్ 48 నిమిషాలు అయితే మిగతా 12 నిమిషాలు క్వశ్చన్స్ కి కేటాయించండి. వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకోండి, వాళ్ళను వినండి, వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈ టైంని కేటాయించండి. సింపుల్. అయిపోయింది 12 నిమిషాలు. ఈ 12 నిమిషాలే మీకు చాలా క్రూషియల్, గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇవాల్యుయేషన్ తెలియదు, ఎంత వాళ్ళు విన్నారో, ఎంత వాళ్ళకి చేరిందో, ఏది చేరుతోందో, ఏది చేరట్లేదు. వాళ్ళు అడగడం ప్రారంభించాకే వాళ్ళ అవగాహన శక్తి మీకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టు ఇంకా ఎలా మార్చి చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఈ 12 నిమిషాలు లిసన్ టు దెమ్ మస్ట్ అని గుర్తుపెట్టుకోండి. అయిపోయిందండి ఫార్ములా. 3, 6, 9, 12 మన స్పీచ్ కి సంబంధించి, ట్రైనింగ్ కి సంబంధించి, కోచింగ్ కి సంబంధించి మన ఫార్ములా అయిపోయింది. కాకపోతే లైఫ్ కి సంబంధించి ఒక చిన్న విషయం మనం ఇక్కడ చెప్పుకుందాం, ఎలా ప్రయారిటైజ్ చేసుకోవచ్చు అని. దీనికి ఐసెన్ హోవర్ అనే ఒక ఆయన ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు మనకి. మన పనులను, మన అర్జెన్సీని, మన ఇంపార్టెన్స్ ఆధారంగా ఎలా స్కెడ్యూల్ చేసుకోవాలి మన లైఫ్ లో అని. చూడండి, సింపుల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇంపార్టెంట్ అండ్ రెలవెంట్ అని. ఇక్కడ చూడండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, డూ నౌ. ఆ పని అర్జెంట్, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్. అది మీకు చాలా ఇంపార్టెంట్ అనే విషయం అర్జెంట్ గా పూర్తి చేయాలి. అంటే ఏంటి, ఉదయాన్నే 9 గంటలకి ఒక షేర్ అమ్మేయాలి బ్యాంక్ షేర్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే. ఎందుకంటే 10 నిమిషాలు అయితే కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఆ కొలాప్స్ అయితే మీకు ₹1,00,00,000 నష్టం రావచ్చు. సో టైమ్లీగా 9 గంటలకు కూర్చొని దానికి పంచెనుగా దాన్ని మీరు అమలు చేసి దాన్ని అమ్మేశారనుకోండి, మీ నష్టాన్ని మీరు పూడ్చుకున్నారని అర్థం. అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. అది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, లేదా మందులు కొనుక్కోవాలి, మీకు ప్రిస్క్రిప్షన్ రాశారు, లేదా మీరు ఈ రోజు వాకింగ్ చేయలేదు, ఈరోజు నేను వాకింగ్ చేయాలి, ఉదయం కుదరలేదు, ఫైన్, అది ఇంపార్టెంట్ మీకు, మీ ఆరోగ్యానికి, అర్జెంట్ కాదు. కాబట్టి దాన్ని స్కెడ్యూల్ చేసుకోండి, ఏ టైంలో ఇది ఫిట్ అవుతుంది అని చూసుకొని. ఆ సాయంత్రం 6:30కి నేను బయటకు వస్తాను, 6:30 నుంచి 7 వరకు ఒకసారి నడుస్తాను, 7 తర్వాత మిగతా పనులు చేసుకుంటాను, స్కెడ్యూల్ చేసుకోండి. అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, చాలా అర్జెంట్ అది, కానీ ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ 9 గంటలకో 8 గంటలకో ట్రైన్ దిగిపోతున్నాడు, మీకు ఆల్రెడీ చెప్పాడు 7:45 అయిపోయింది, ఇప్పుడు అది అర్జెంట్. ఎందుకు, 7:45కి మీరు బయలుదేరి వెళ్తే 8:10 అవుతుంది స్టేషన్కి చేరడానికి, అప్పటికి ఆయన దిగిపోతాడు. కానీ అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే దానికన్నా ఇంపార్టెంట్ పని ఆ టైంలో చేయడానికి ఉంది. ఆయన కావాలంటే వేరే రకంగా కూడా రాగలడు. కానీ ఇక్కడ మాత్రం మీకు ఇంకేదో, ఎవరికో పేషెంట్కి బ్లడ్ ఇవ్వాలి, ఇంకేదో పని ఉంది, ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది. అప్పుడు ఏం చేస్తారు, డెలిగేట్ చేయండి. అంటే ఆయనకి ఫోన్ చేయండి, చెప్పండి దీనికన్నా ఇంకొంచెం ఇంపార్టెంట్ పని ఉందిరా, నిన్ను తీసుకురావడానికి నేను వస్తే అక్కడ నేను బ్లడ్ ఇవ్వడానికి లేట్ అయిపోతాను, అక్కడ బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాలి, నేను నీకు లొకేషన్ పెట్టి నీకు ఒక క్యాబ్ బుక్ చేస్తాను, ఆ క్యాబ్లో నువ్వు వచ్చారా ఇంటికి అని మీ ఫ్రెండ్కి చెప్పండి. అది డెలిగేషన్. సో డెలిగేషన్ ద్వారా అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ పనులు మీరు డీల్ చేయొచ్చు. నేదర్ అది నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఏది కాదు, ఏదో ఏదో పని. ఇవాళ సాయంత్రం పిచ్చాపాటిగా అలా రోడ్డు మీద కనిపించే నా స్నేహితులతో మాట్లాడుకోవాలి అని అనిపించింది, లేదా సాయంత్రం అదేదో షాప్లో అక్కడెక్కడో పకోడీలు చాలా బాగుంటే తినాలని ఉదయాన్నే కోరిక కలిగింది, రైట్? అది అంత అర్జెంటు కాదు, ఇంపార్టెంట్ కాదు, అది కోరిక అంతే. దాన్ని అయితే తీసేయండి, లేదా పోస్ట్ పోన్ చేయండి. కుదిరితే తినండి, మీ దగ్గర అంత టైం మిగిలిపోతే నో ప్రాబ్లం. కానీ కుదరకపోతే మాత్రం దానికి ప్రియారిటీ ఇవ్వకండి, దాన్ని అయితే తీసేయండి లేదా వాయిదా వేసుకోండి. ఇది లైఫ్ కి సంబంధించిన మ్యాట్రిక్స్. అండ్ నెక్స్ట్, చిన్న వాల్యూ ఎడిషన్ తో మనం దీన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది చెప్తారనమాట, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ మనీ. అవునా, టైమ్ ఈజ్ మనీ, ఎక్సలెంట్ అండి. ఈ గంట గడిచిపోయింది కదా, మీకు 10 కోట్లు ఇస్తాను, ఈ గంటను వెనక్కి ఎవరైనా తీసుకొస్తారా? ఎవరైనా తేగలరా? తేగలం, తేలేం, తేగలం, తేలేం, చెప్పండి. తేగలమా మనం? క్యాన్ వి? నో. ఈ ప్రపంచంలో ఎవరూ తేలేరు అలా. ఏదో సినిమాలో చూపించినట్టు ఆ భూమిని పట్టుకొని వెనక్కి తిప్పేస్తే అదేమి అలాగా టైం వెనక్కి తిరిగిపోదు. లేదంటే మీ ఇంట్లో వాచ్ని మీరే మార్చేసుకోవాలి ఊరికనే, టైం వెనక్కి తిరిగిపోయిందని. సో అప్పుడు ₹1,00,00,000 ఇచ్చి మీరు ఒక గంట కొనలేనప్పుడు, ముందు రాబోయే గంటని కొనలేము, వెనక్కి వెళ్ళిపోయిన గంటని కొనలేనప్పుడు టైం ఈక్వల్స్ టు మనీ ఎలా అయింది అసలు? టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ. మీరు మీ మీరు మీ ఆఫీస్లో కూర్చొని ఒక గంట సేపు పనిచేస్తే మీ గంటకు వచ్చే డబ్బులు ఒక ₹10,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీ గంట జీతం ₹10. అదే మీ తల్లిదండ్రులతో ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, పకోడీ తింటూ, చాయ్ తాగుతూ, టీవీ చూసి పాత విషయాలు ఏవో జ్ఞాపకం చేసుకుంటుంటే అదొక గంట గడిచిపోతుంది. ఆ గంట గడిచిపోయిన తర్వాత, చా ఈ గంట నేను నిజంగా అక్కడ పని చేస్తుంటే 10,000 వచ్చేవి కదా అనుకుంటే, ఆ 10,000 ఇచ్చి ఇంకో 10 రోజుల తర్వాత మీ దగ్గర లేని తల్లిదండ్రులతో మీరు కూర్చొని పకోడీ తింటూ, చాయ్ తాగుతూ, టీవీ చూడండి అంటే చూడగలరా? 10,000 ఇస్తా. మీ దగ్గర లేరు తల్లిదండ్రులు, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళారు, వస్తారా? సో ఎప్పుడు కూడా లైఫ్ని, మనీని, టైంని ఈక్వల్ చేయకండి.
టైం ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ అని గుర్తుపెట్టుకోండి. మరి దేనికి ఈక్వల్ అంటే టైం ఈక్వల్స్ టు లైఫ్ అండి. లైఫ్ అంటే ఇందులో మెమరీస్ ఉంటాయి, సంపాదన కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ క్షణం మనం ఉన్నాం, బోనస్. నెక్స్ట్ సెకండ్ ఏమో పాకిస్తాన్ వాడు మిసైల్ వేస్తే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ నా ముందే దడేలు పేలొచ్చేమో ఎవడికి తెలుసు. అంటే వాడు వేస్తే మన దగ్గర పడుతుందని కాదు, మన దగ్గర మంచి టెక్నాలజీ ఉంది, ఆపేస్తారు, అది వేరే విషయం. నేను ఒకవేళ బార్డర్లో ఉన్నాను, పీఓకేలో ఉన్నాను, అక్కడ కూర్చొని మీకు సెషన్ ఇస్తున్నాను అనుకున్నాను, అక్కడ నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది, షెల్స్ వచ్చి పడిపోతున్నాయి, ఏమో ఒక్క సెకండ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఒక్క సెకండ్లో భూకంపం వస్తుంది, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, రైట్? సో నెక్స్ట్ ఎవ్రీ సెకండ్ మనం పొందుతున్నది ఒక బోనస్. మనకు తెలియకుండానే నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకు తెలియని కూడా తెలియదు. నెక్స్ట్ సెకండ్ నేను ఏం మాట్లాడుతానో నాకు తెలియని కూడా తెలియదు. నెక్స్ట్ సెకండ్ కృష్ణాచారి గారు నవ్వుతారని ఆయన తెలియదు. నెక్స్ట్ సెకండ్ దొడ్ల కుమారస్వామి గారు అటు ఇటు చూస్తారని ఆయన తెలుసా? తెలియదు. లేదంటే మాధవి గారు సడన్ గా కెమెరా ఆన్ చేసుకుంటారని ఆవిడకి తెలుసా? నెక్స్ట్ సెకండ్ తెలియదు. జరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా, అవునా? రైట్, జరుగుతున్నాయి లేదా? సో తెలియనప్పుడు టైం ఈక్వల్స్ టు మనీ ఎలా అవుతుంది? టైం ఈక్వల్స్ టు లైఫ్. అది జరుగుతోంది, మీ లైఫ్ లో జరుగుతుంది, బికాస్ టైం ఈక్వల్స్ టు లైఫ్. దాన్ని గుర్తుపెట్టుకోండి. దీన్ని రోమన్ ఫిలాసఫర్ సెనేకా ఎప్పుడో చెప్పాడు, అంతకు ముందే మన వాళ్ళు చెప్పారు. అయితే మన ఋషులు చెప్పారు, వాళ్ళు చెప్పారంటే మనకు వాల్యూ ఉండదు. అదే ఒక తెల్లోడు చెప్పాడంటే మనకి, ఓ తెల్లోడు చెప్పాడు, ఓ గ్రేట్. ఇంకా మన దగ్గర బానిసత్వం మనస్తత్వమే కదా, తెల్లోడు చెప్తే గొప్ప, మనకు అనుకుంది దెబ్బ అని. సో అందుకు ఆ బానిస మనస్తత్వాలు ఇంకా మనకు కొంచెం ఉన్నాయి కాబట్టి సెనేకా చెప్పాడని చెప్తున్నా, రైట్? సో ఒక తెల్లోడు చెప్పాడు టైం ఈక్వల్స్ టు లైఫ్ అని పాటించమని. సో అలా పాటించడానికి మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇచ్చిన సమయాన్ని నేను కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీకు చెప్పాను 48 నిమిషాలు మాట్లాడండి, ఒక 12 నిమిషాలు క్వశ్చన్స్ కి ఇవ్వండి అని. అయిపోయింది. మనం ఇప్పుడు క్వశ్చన్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా టైం మేనేజ్మెంట్ కి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే ప్రశ్నించండి, వాటికి సంబంధించిన సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం మీరు హ్యాండ్ రైజ్ చేయండి డిజిటల్ గా. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం, వాళ్ళు మాట్లాడొచ్చు. ప్రశంసలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ విడిచిపెట్టండి. మనం అవతల వాళ్ళ టైంని గౌరవించాలి కదా. మీరు సూపర్ గా చెప్పారు, మీరు దరిద్రంగా చెప్పారు, ఈ రెండు ఇక్కడ చెప్పొద్దు. మీకు అలాంటివి ఏమైనా చెప్పాలనిపిస్తే రికార్డ్ చేసి నాకు మెసేజ్ పంపించండి, వింటాను. ఓ బాగా చెప్పలేదా, సరే నెక్స్ట్ టైం మార్చుకుంటానని, సరేనా? కానీ ప్రశ్న ఉంటే ఇదే సమయం, కరెక్ట్ గా అడగాల్సిన సమయం ఇదే. సో ప్రశ్న ఉంటే మీరు అడగండి, నేను సమాధానం చెప్పడానికి సిద్ధం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ లిసనింగ్ టు మీ సో పేషెంట్లీ. థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం మేనేజ్మెంట్ గురించి చక్కగా టైం మేనేజ్ చేసి అంత అద్భుతంగా చెప్పారు సార్. ఏమి ఉంది వాసన అన్నట్టుగా ఏమి ఉంది సార్ మీ క్లాస్. ఎంతో మంచిగా మా చెవులకు వింపుగా ఉంది. అట్ ద సేమ్ టైం మాకు చాలా ఉపయోగపడిన సంగతులు వినగలిగాం సార్. రెస్పాన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం పబ్లిక్ స్పీకర్గా వెళ్తున్నప్పుడు రెస్పాన్స్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని మొదలు పెడుతూ, కాలము దేనినైనా జయిస్తుంది, దేనిని దాటిపోదు అంటూ కాలమును, వాల్ క్లాక్ను చూపిస్తూ దాంట్లో ఉన్న సంఖ్యలను ప్రతిరోజు చూస్తాం, కానీ దాంట్లో ఇంత పాఠం ఉన్నదని ఈ రోజే తెలుసుకోగలిగాం సార్. గురించి అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఎ లిజనర్ అన్నది గురించి తెలుసుకున్నాం సార్. నిజమే సార్, ఈరోజు మరి అన్నీ కూడా ఛానల్స్లో లాంగ్ టైం అంతా తగ్గిపోయింది. అంటే లిజనింగ్ స్పాన్ తగ్గిపోవటం వల్ల రీల్స్ అవన్నీ వచ్చింది కూడా దీనివల్లే అన్నది గ్రహించగలిగాం సార్. ఫస్ట్ 3 minutes సార్ చాలా ఇంపార్టెంట్ అని గ్రహించగలిగాం సార్. మరి వాటిని మరి మంచిగా స్టోరీస్ కానీ మీరు చెప్పిన సామెతలు కానీ అవి చాలా ఉపయోగపడతాయని ఈరోజు తెలుసుకోగలిగాము. 6 గురించి కీ పాయింట్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. వాటికి చాలా స్పష్టంగా వివరించాలి. దానికి ఎగ్జాంపుల్గా 5WH ఫార్ములా బాగుంది సార్. అండ్ 9 ప్రిన్సిపల్స్ కూడా మేము పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈట్ ద బిగ్ ఫ్రాగ్ ఫస్ట్ అని, అట్లానే మరి 20:80 అని కానీ, లాంగర్ వర్షన్ షార్టర్ వర్షన్ చాలా బాగుంది సార్. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బోత్ ద వర్షన్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. ఒక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే బయలాజికల్ క్లాక్ అండ్ వాల్ క్లాక్ని సింక్ చేసుకోవాలి. ఈ రెండు తప్పకుండా సింక్ చేసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చాలా బాగుంది సార్. మరి పిట్ట కథల్లో చెప్తూ మరి పిట్టలు ఎలాగైతే మరి మనకు మంచి పాఠం నేర్పినాయో, ఫైర్ వేర్ ఇస్ దేర్ ఇస్ ఫైర్ దేర్ ఇస్ స్పీడ్ అని. సో ఈ రోజు నుంచి మా స్పీచెస్లో అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాం సార్. మంచి విషయాలు చెప్పాలి. అండ్ రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ ద ఆడియన్స్. అవును సార్, రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ ద ఆడియన్స్ తెలియక చాలా మంది తప్పు చేస్తున్నారు. స్పృహ ఉంటే తప్పకుండా ఆడియన్స్ యొక్క సమయానికి విలువ ఇస్తాము, వాళ్ళని ప్రయారిటైజ్ చేయాలి. అండ్ మన టైం కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మనీ.
టైమ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పారు సార్. అందుకనే మీరు మరి ఇంత ఉత్తీర్ణత మంచి స్థానంలో ఉండగలిగారు అని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండి. ఏమైనా ప్రశ్నలు సార్ మురళి? సార్ ఆల్రెడీ ప్రశ్నల గురించి అడుగుతున్నారు. ఎవరైనా ప్రశ్నలు అడిగేవారు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మురళీకృష్ణ గారు అడిగారండి, సుబ్రహ్మణ్యం గారు. మురళీకృష్ణ గారు సార్. అవును, కే మురళీకృష్ణ గారు అడగండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలేమో కదా. హ్యాపీ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళీకృష్ణ గారు, చెప్పండి. మీ వాయిస్ రావట్లేదు, పని చేయండి. నాకు తెలిసి మీకు సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మీ కెమెరా ఆఫ్ చేసి మాట్లాడండి. కెమెరా ఆఫ్ చేయండి. క్వార్టర్ లో ఫస్ట్ క్వార్టర్ అనేది సార్, ఇప్పుడు మై వాయిస్ ఇది ఆడిబుల్ ఎస్ ఆ, ఎస్. సార్. ఇప్పుడు మన 4 ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ 15 minutes లో చెప్పాలని చెప్పి 4 కోఆర్డినేట్స్ లో చెప్పారు కదా. సెకండ్ నాట్ ఇంపార్టెంట్ ఉన్నాయి చెప్పాలి అంటున్నారు. ఆడియన్స్ స్పాన్ ఒక్కొక్కసారి ఈ అంటే ఆహా, ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ అది రెండిటికి చేస్తున్నాను అంటే మీరు దానికి ఎదురుగా ఏముందనే చూసుకోవాలి. రెలవెంట్ అనే ఒక పదం కూడా అక్కడ ఉంది. రెలవెంట్ కి ఆపోజిట్ లో రెండోది వచ్చింది, పైన నాట్ ఇంపార్టెంట్ అని ఉంది. ఓకే, అది అవును ఇంపార్టెంట్ సార్. కానీ రిలవెంట్, ఈ సెషన్ కి రిలవెంట్ అయిన విషయం. ఇప్పుడు పిట్ట కథ ఉంది. పిట్ట కథ ఇంపార్టెంట్ ఏం కాదు, ఆ పిట్ట కథ నేను చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దీనికి రిలవెంట్ గా ఉండే కథ అది, రైట్? ఎస్ సో సార్. దాన్ని ఏం ఎస్ చేశాను, సార్. నేను సెకండ్ భాగం ఆఫ్ మై స్పీచ్ లో దాన్ని తెచ్చి పెట్టుకున్నాను. అర్థమైందా మీకు? సో ఎస్ సార్. కాదు కానీ రిలవెంట్, దీనికి సంబంధించినది, దీంతో ఎస్ సార్. చెప్పబడింది, అలా నిర్ణయించుకుంటాం. సో ఆ 4 క్వాడ్రంట్ లో పైన ఉన్న వాటిని మీరు మిస్ అయినట్టున్నారు. మనకి చిన్నప్పుడు ఈ మ్యాథ్స్ టేబుల్స్ లో చెప్తారు మనకి క్లియర్ గా, అంటే దీనికి ఎదురుగా ఉన్నవన్నీ దానికి వర్తిస్తాయి, దీనికి ఎదురుగా ఉన్నవన్నీ దీనికి వర్తిస్తాయి, నిలువుగా అడ్డంగా అని. సో అడ్డంగా దానికి అది వర్తిస్తోంది, నిలువుగా ఇది వర్తిస్తోంది. ఆ రెండోది అనేది రెలవెంట్ లో ఉంది కానీ నాట్ ఇంపార్టెంట్ లో ఉంది. ఓకేనా? ఎస్ సార్. ఒక్కసారి మీరు రిలవెంట్ నాట్ ఇంపార్టెంట్. మీకు అది ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ రైట్ అండ్ యూ. ఎవరండి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ఏం ప్రశ్నలు అడగట్లేదంటే ఎవరికి ఏం అర్థం అవ్వలేదు అర్థం, అంతేనా? లేదా అంటే మొత్తం బాగా అర్థం అయిపోయిందని అర్థం. పూర్తిగా అప్పుడు నేను అడగాలి. పూర్తిగా అర్థం, అందరికీ పూర్తిగా అర్థం. అదే ఇప్పుడు నేను అడుగుతాను. మన ఎవరు అగో స్వాతి గారు బతికించారు ఎవరినో, లేకపోతే ఎవరో ఒకరు దొరికేసే వాళ్ళకి ఇప్పుడు. సరే, పాత యోగ గారు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్ అండి. సార్ 6 కీ పాయింట్స్ అనేవి ఇప్పుడు మనం టైం డివైడ్ చేసుకున్నాం కదా సార్, 3, 6 అని. ఆ 6 దగ్గర అది కొంచెం ఎలా చేసుకోవాలనేది కొంచెం ఆపరేట్ గా చెప్తారు సార్. రైట్, మీకు గంట సమయంలో 48 నిమిషాలు మీకు చెప్పమని చెప్పాను, అవునా? ఉమ్, ఉమ్, 45 నిమిషాల్లో మొదటి 3 నిమిషాలు మీ కథకో కాలక్షేపానికో అట్రాక్షన్ దేనికో పాయింట్కి పోయింది, ఉమ్, అయిపోయింది. ఇంకెన్ని నిమిషాలు మిగిలాయి? 45 నిమిషాలు మిగిలాయి. ఈ 45 నిమిషాలని 3 భాగాలు చేయండి. ఎందుకంటే మన దగ్గర 4 భాగం ఆల్రెడీ ఎగరగొట్టేసాం. ముందు ఒక 3, తర్వాత ఒక 12, అంటే ఉమ్, 3 15 మిగిలాయి, అవునా? ఉమ్, ఇప్పుడు ఉమ్. ఈ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. ఈ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ని మొదటి 15 నిమిషాల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్ మొదటి దాంట్లో చెప్పండి. నెక్స్ట్ లెవెల్లో ఉన్నవి నెక్స్ట్ 15 నిమిషాల్లో చెప్పండి. ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్నవి నెక్స్ట్ 15 నిమిషాల్లో చెప్పండి. ఉన్న 6 ని మనం డివైడ్ చేసుకుని ఒక్కొక్క 15 లో యాడ్ ఇప్పుడు చేసుకుంటా రావాలా సార్? ఒకసారి రెండో ఎక్కాన్ని 10 వరకు, అంటే 2 హెచ్చవేత 10 వరకు చేసామనుకోండి, అంటే మల్టిప్లికేషన్ 2 2 4 2 3 6 2 4 8 2 10 20 అక్కడ వరకు చేస్తే ఒక టైం తీసుకుంటుంది. అదే రెండో ఎక్కాన్ని 2 20 40 వరకు చెప్పాలనుకున్నాం అనుకోండి, ఆ సమయం డబల్ అవుతుంది, రైట్? మీరు చెప్పాలనుకున్న మొదటి విషయం మేబీ ఒక 10 నిమిషాల్లోనే అయిపోవచ్చు, దానికి 10 నిమిషాలు చాలు. రెండో విషయానికి 20 నిమిషాలైనా చాలదు. అప్పుడు ఏం చేయాలంటే మొదటి విషయాన్ని 10 నిమిషాల్లో పూర్తి చేసి, ఈ మొదటి దాంట్లో మిగిలిపోయిన 5 నిమిషాలు ఉన్నాయి కదా, దాన్ని తీసుకొచ్చి రెండో భాగానికి అతికించి ఆ 20 నిమిషాల్లో ఈ రెండో విషయాన్ని డీల్ చేయాలి. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే మనం మినిట్ టు మినిట్ షెడ్యూల్ అని చెప్పుకున్నాం. ఓకేనా? రైట్. ఇంట్రెస్ట్
స్పీచ్ అంటే చాలా ఈజీగా ఉంటది అనుకున్నాం కదా సార్. క్లాసెస్ విన్నా కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ అనిపిస్తా ఈజీయేనండి. ఉంటుంది. ఇది ఈజీయే. గుర్తుపెట్టుకోండి, కష్టమేం కాదు. ఫస్ట్ మాట్లాడడం అంటూ వచ్చి మొదలు పెడితే మీ అంతటి మీరే పెర్ఫెక్షన్ కోరుకోవడం స్టార్ట్ చేస్తారు. మొదట మాట్లాడడం మీకు భయం, అదొక అచీవ్మెంట్ అయిపోతుంది. మొదటిసారి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, అది అచీవ్మెంట్. రెండోసారికి ఓకే, మూడోసారికి ఎప్పుడు మాట్లాడుతున్నాను కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తది కావాలి, ఇంకేం చేయాలి, దీన్ని సానబట్టాలి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడెప్పుడు టైం మేనేజ్మెంట్ చెప్పారు, ఇవాళ టైం మేనేజ్మెంట్ తో నా తయారు చేస్తాను ఆ స్పీచ్ ని. చూసారా, మీకు చెక్కుకోవడానికి మేము టూల్స్ ఇస్తున్నాం. మాట్లాడడానికి భయం పోగొడుతున్నాం, ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాం. ఆ మాట్లాడే క్రాఫ్టింగ్ ఉంది చూసారా, ఆ స్పీచ్ క్రాఫ్టింగ్, ఆ క్రాఫ్టింగ్ లో ఇవన్నీ భాగం అవుతున్నాయి. ఓకేనా, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇంకాస్త మంచి నిపుణులైన కళాకారులుగా, శిల్పకారులుగా తయారు చేయడం కోసం ఇదంతా. అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అని భయం అని కాదు సార్, అది కొంత ఉంది. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని ఒక ఆశ్చర్యంగా అద్భుతంగా కూడా ఉంది సార్ ఇది కూడా. ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఇక్కత్ పట్టు, ఉప్పాడ పట్టు, వెంకటగిరి పట్టు, అదేది ఇంకా ఇంకేమున్నాయండి, బనారస్ పట్టు, ఇంకా చాలా ఉన్నాయి సార్, నాకు కూడా తెలియదు అన్ని. అది వినడానికి మాకు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా. ఇన్నున్నాయా నా లైఫ్, ఇన్ని రకాల పట్టు చీరల్లో ఒక్కొక్కటైనా మా ఆవిడికి కొనివ్వగలనా అని ప్రతి మగాడికి ఎంత ప్రెషరు. కానీ కొనిచ్చేస్తాడు, ఏం చేయలేడు. సంవత్సరంలో అటు తిప్పి 12-20 తిప్పి అందరూ ఆడవాళ్ళ మీదే చెప్తారు సార్, ఎగ్జాంపుల్స్ అన్ని 12-20 పండుగలకి చొప్పున కొనిచ్చేస్తున్నాడు. ఎలా ఇచ్చేస్తున్నాడు, మొదటి పండక్కి అన్నిటికన్నా పెద్దదేది గొప్పదేది ముందు ఇచ్చేద్దాం, ఆ బనారస్ పట్టు గొప్పదే, పాల్ బనారస్ ఇచ్చేసాం మొదటి పండక్కి. రెండో పండక్కి మళ్ళీ బనారస్ సేనా అంటారు మీరే. సో అప్పుడు ఏం లేదు చేస్తారు, సార్, అప్పుడు మీకు అన్ని వేరియేషన్స్ లేవు, లేడీస్ కి అన్ని వేరియేషన్స్ ఉన్నాయి అని జెంట్స్ కి అందరికి ఇది సార్. మీ స్పీచ్ మీరు ఉన్నారు చూసావా, స్పీచ్ లో వేరియేషన్స్ అని దానికి కోరిలేట్ చేస్తున్నా. చీరలంటే మీకు ఇష్టం కదా అని మా కష్టాన్ని దానికి కోరిలేట్ చేసి చెప్తున్నా. సో మొదటిసారి ఆల్రెడీ బనారస్ కొనిచ్చేసాం కాబట్టి నెక్స్ట్ సారికి ఉప్పాడకి వెళ్తాం.